ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనము న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ క్వశ్చన్ ఫార్మాట్లో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మనకు భారతీయ యువ పర్వతారోహకులు శివంగి పాఠక్ ఇటీవల ఏ దేశంలోని ఎత్తైన శిఖరం పైన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు? ఆప్షన్స్ బ్రెజిల్, యుఎస్ఏ, నేపాల్, ఆస్ట్రేలియా. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియాలోని ఈ ఎత్తైన శిఖరంపై ఎగరవేశారు. అయితే భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలోని శిఖరం, ఆస్ట్రేలియాలో కదా శిఖరం ఏంటంటే మౌంట్ కోస్కియాయున్స్కో, ఈ శిఖరం పైన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. సో ఈ ఘనత సాధించడం భారతదేశానికి చాలా ఆనందదాయకమైన విషయం. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మనము ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, ఇది కూడా చూడండి. ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకు ఫ్రెండ్స్ ఇటీవల ఈఐసి మీడియా అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్ వచ్చేసి ఇక్కడ టీవీల నేమ్స్ ఇచ్చారు. సంసద్ టీవీ, డిడి నేషనల్, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్. సో ఆప్షన్ డి దూరదర్శన్ అనేది మా కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఓటర్ అవేర్నెస్ కోసం, ఓటర్ అవేర్నెస్ కోసం ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మీడియా అవార్డుని అయితే అందుకున్నది. అదేవిధంగా చునావ్ కా పరు దేశ్ కా గర్వ్ పేరుతో. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ స్లైడ్లో ఇదైతే క్లియర్గా ఇచ్చాను. చునావ్ కా పరు, చునావ్ అంటే ఫ్రెండ్స్ ఎలక్షన్స్. సో చునావ్ కా పరు దేశ్ కా గర్వ్ పేరుతో చేసిన విస్తృత ప్రచారానికి గాను ఈ అవార్డు అయితే లభించడం జరిగింది. ఐసీసీ పురుషుల టీ20 టీమ్ ఇండియా ఆఫ్ ద ఇయర్ 2024 కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? సో మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ప్యాట్ కమిన్స్, క్లాసెన్ అండ్ రోహిత్ శర్మ. సో ఆన్సర్ వచ్చేసి రోహిత్ శర్మ. సో ఈ రోహిత్ శర్మ 2024 టీమ్ ఆఫ్ ద ఇయర్ కెప్టెన్ 2024గా ఎంపికయ్యాడు. సో ఇతను అద్భుతంగా జట్టును నడిపించినందుకు ఈ ఘనతను అయితే దక్కించుకున్నాడు. సో గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ టైటిల్ని కూడా మన రోహిత్ శర్మ కెప్టెన్సీలో గెలుచుకున్నాము. సో ఈ జట్టులో నలుగురు భారత ఆటగాళ్ళు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ కూడా ఉన్నారు ఈ టీంలో. మిచెల్ మార్టిన్ ఇటీవల ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఈ మిచెల్ మార్టిన్ ఏ దేశానికి ఎన్నికయ్యారంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ బెల్జియం, నార్వే, ఐర్లాండ్ అండ్ ఫిన్లాండ్. సో ఇతను ఐర్లాండ్కి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఇటీవల ఐరిష్ పార్లమెంటరీ ఓటు తర్వాత మైకేల్ మార్టిన్ రెండోసారి ఎన్నికయ్యారు. సో అదేవిధంగా ఆయన నామినేషన్కు అనుకూలంగా 95 ఓట్లు రాగా వ్యతిరేకంగా 76 ఓట్లు వచ్చాయి. సో అంతకుముందు కూడా అతను 2020 నుంచి 22 వరకు పదవిలో ఉన్నారు. తర్వాత టీ20 క్రికెట్లో అవుట్ కాకుండానే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు? సో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హ్యారీ బ్రూక్, రోహిత్ శర్మ. సో ఆన్సర్ చూస్తే మనకి ఫోటోలో కనిపిస్తున్న తిలక్ శర్మ అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లెనేషన్, డాషింగ్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు, అవుట్ కాకుండానే అత్యధిక పరుగులు చేసిన ఘనత. అయితే 25 జనవరి 2025 నాటికి వర్మ వరుసగా 4 ఇన్నింగ్స్లలో అవుట్ కాకుండానే మొత్తం 318 పరుగులు సాధించాడు. ఇది ఒక ప్రపంచ రికార్డుగా నమోదైంది. స్వతంత్ర భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? సో ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా. అంటే క్వశ్చన్స్ ఈజీ ఉన్నప్పటికీ దీని యొక్క వివరణ ఇది అనేది చాలా కీలకం. జస్ట్ ఒకసారి ఇట్లా చదివి వదిలేయండి. పీడిఎఫ్ ఇస్తాను, పీడిఎఫ్ను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి. ఇది చాలా చాలా కీలకమైన, దీని మీద మనం సపరేట్గా ఒక ట్రెండింగ్ టాపిక్ ఒక వీడియో అయితే చేసుకుందాం. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్లో అమలు చేస్తున్నారు. 27 జనవరి 2025న యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేయడం జరిగింది ఉత్తరాఖండ్లో. సో మన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఇది. పౌరులందరికీ సమాన చట్టాలను ఏర్పాటు చేయడం మరియు మతపరమైన వివక్షతను అంతం చేయడమే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ యొక్క ప్రధాన లక్ష్యం. తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం సమ్మాన్ సంజీవని యాప్ను ప్రారంభించింది? సో ఈ సమ్మాన్ సంజీవని యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది అనేది క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్. సో మనకు ఆన్సర్ చూడవచ్చు ఫోటోలో ఉన్నట్టుగా ఈ హర్యానా అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. అయితే
హర్యానా మంత్రి శృతి చౌదరి జాతీయ బాలికా దినోత్సవం నాడు సంజీవని సమ్మాన్ యాప్ను అయితే ప్రారంభించడం జరిగింది. అయితే మహిళా ఏవం కిషోరి సమ్మాన్ యోజన కింద ప్రయోజనాలను ట్రాక్ చేస్తుంది. మహిళా ఏవం కిషోరి సమ్మాన్ యోజన. సో ఈ స్కీమ్ కింద ఈ ప్రయోజనాలను ఉపయోగిస్తుంది. అంగన్వాడీ కేంద్రాలు మరియు పాఠశాలల ద్వారా 10 నుంచి 45 సంవత్సరాల వయసు గల బిలో పావర్టీ లైన్ మహిళలు, బిలో పావర్టీ లైన్లో ఉన్న ఉమెన్స్ ప్లస్ గర్ల్స్కి శానిటరీ నాప్కిన్స్ అనేవి ఇస్తారు. దీని ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. సో యాప్ సకాలంలో డెలివరీని అయితే నిర్ధారిస్తుంది. లబ్ధిదారుల డేటాను కూడా సేకరిస్తుంది. సో నెలవారీ ప్రయోజనాలను ఇది అప్డేట్ చేస్తూ ఉంటుంది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం యొక్క 10 ఇయర్స్ని అయితే జరుపుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు సమ్మాన్ సంజీవని మనకు రాజస్థాన్ ప్రభుత్వం అయితే దీన్ని అమలు చేస్తూ ఉంది, ప్రారంభించింది యాప్ని. సో ఆ తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, సో ఇక్కడ వివరణ కూడా పూర్తిగా ఇచ్చాను చూడండి. తర్వాత సైబర్ సెక్యూరిటీ సహకారంపై 2వ బిమ్స్టెక్ నిపుణుల బృందం సమావేశాన్ని భారతదేశం ఏ నగరంలో నిర్వహించింది? సో ఈ బిమ్స్టెక్ సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకు? హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, బెంగళూరు. సో మనకు ఆన్సర్ వచ్చేసి సి, న్యూఢిల్లీ. అయితే 21 జనవరి 2025 నాడు న్యూఢిల్లీలోని సైబర్ సెక్యూరిటీ సహకారంపై, సో దేనిపై ఈ బిమ్స్టెక్ నిపుణుల బృందం సమావేశం? సైబర్ సెక్యూరిటీ సహకారం పైన సమావేశాన్ని నిర్వహించారు. అయితే బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి 5 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికను ప్లానింగ్ను అయితే ఖరారు చేయడం ఈ సమావేశం యొక్క లక్ష్యం. అయితే సమాచార భాగస్వామ్యం, సైబర్ నేరాలు, క్లిష్టమైన మౌలిక సదుపాయాలను రక్షించడం, సంఘటన ప్రతిస్పందన మరియు ప్రపంచ సైబర్ నిబంధనల వంటి కీలకమైన అంశాలపైన ఫోకస్ చేశారు. సో I4C ఫ్రెండ్స్, I4C భారతదేశం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కింద పాఠశాల పిల్లల కోసం సైబర్ హైజీన్, సో స్కూల్ పిల్లల కోసం సైబర్ హైజీన్ కార్యక్రమాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యాచరణ ప్రణాళిక అమలు బిమ్స్టెక్ దేశాలలో ప్రాంతీయ సైబర్ భద్రత మరియు స్థితిస్థాపకతను పెంచుతుంది. సో దీన్ని ఈ బిమ్స్టెక్ దేశాల్లో దీన్ని అమలు చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సమావేశం మనకు బిమ్స్టెక్ వారిది నిపుణుల బృందము మనకు న్యూఢిల్లీలో జరగడం జరిగింది. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఇక్కడైతే ఉంది. ఆ తర్వాత నహర్గర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? సో ఈ నహర్గర్ వన్యప్రాణుల అభయారణ్యం సంబంధించి సో ఆప్షన్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, అదేవిధంగా కర్ణాటక. సో మనకు ఆన్సర్ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆప్షన్ బి రాజస్థాన్. సో ఆ రాజస్థాన్లో ఈ నహర్గర్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఉంది. సో దీనికి సంబంధించి కొన్ని అంశాలను చూద్దాం మనము. చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి అటవీశాఖ నహర్గర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సరిహద్దులను సవరించాలని చూస్తుంది. సో బార్డర్, సో ఈ బార్డర్స్ని సవరించాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాజస్థాన్లోని జైపూర్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలోని ఆరాన్ కొండల్లో ఉంది ఫ్రెండ్స్. ఆరాన్, అదేవిధంగా 720 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించింది. అంటే దీని ఏరియా వన్యప్రాణుల అభయారణ్యం సంబంధించి. సో 18వ శతాబ్దంలో మహారాజా సవాయి జైసింగ్ టూచే నిర్మించబడిన చారిత్రాత్మక నహర్గర్ కోట పేరు మీదగానే దీన్ని ఈ పేరు పెట్టారు. సో ఈ అభయారణ్యంలో ఒక బయోలాజికల్ పార్క్ కూడా ఉంది. సో ఇది సింహాల సఫారీకి ప్రసిద్ధి చెందింది.
ఫ్రెండ్స్ ఇది మనకు నహర్గర్ వన్యప్రాణుల అభయారణ్యం సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్లో ఉన్న నేపథ్యంలో. సో ఇక్కడ చూడండి మనకు మహారాజా జైసింగ్ 2 చేత నిర్మించబడిన కోట నహర్గర్ కోట. దాని పేరు మీదంగానే ఈ పేరు అనేది రావడం జరిగింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం ఇక్కడ 10వ క్వశ్చన్ మనకు ఈ డైలీ కరెంట్ అఫైర్ ఎంసీక్యూలో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025ని ఏ సంస్థ ప్రచురిస్తుంది? సో చూడండి ఇక్కడ మనకు ఇంగ్లీష్ వర్డ్ ఏదైతే ఉందో అదే దాన్ని యాస్టీస్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్. సో ఇక్కడ ఏమైనా చేంజ్ ఉందా? ఎలాంటి చేంజ్ లేదు తెలుగులో కూడా. కాబట్టి మనకి ఇంగ్లీష్ మీద పట్టు అనేది చాలా చాలా కీలకం. సో మనకు ఆర్బీఐ, సేబీ, నీతి ఆయోగ్, వరల్డ్ బ్యాంక్ 4 పేర్లు ఇచ్చారు. అయితే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025ని మనకి ఇండియా తరఫున నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేసింది. సో ఆన్సర్ సి. ఇది 5 సబ్ ఇండెక్సెస్ ఉన్నాయి దీంట్లో. అదేవిధంగా 18 ప్రధాన భారతీయ రాష్ట్రాలలో ఆరోగ్యానికి సంబంధించి అంచనా వేయడం జరిగింది. 18 మెయిన్ స్టేట్స్. దీంట్లో ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో 5 సబ్ ఇండెక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. నాణ్యత, ఖర్చు నాణ్యత, ఆదాయ సమీకరణ, ఆర్థికం, రుణ సూచిక మరియు రుణ స్థిరత్వం. ఈ అంశాల్లో 67.8 స్కోర్తో ఒడిశా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 65.2తో ఛత్తీస్గఢ్ ఉంది. ఒడిశా 67.8 ఒడిశా, 55.2 ఛత్తీస్గఢ్. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకు గోవా వచ్చేసి 53.6తో గోవా 3వ స్థానంలో ఉంది. తర్వాత రాబడి, వ్యయాలు మరియు రుణ నిర్వహణలో బలమైన పర్ఫార్మెన్స్ రాణించగా అదేవిధంగా పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ చాలా అధ్వానంగా పనిచేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. సో వరస్ట్ పర్ఫార్మెన్స్ విషయంలో మనకు ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కేరళ మరియు మహారాష్ట్ర ఇవి వరస్ట్ పర్ఫార్మెన్స్ జాబితాలో ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటక మరియు ఉత్తరప్రదేశ్ ఫ్రంట్ రన్నర్స్ జాబితాలో వర్గీకరించబడ్డాయి. అయితే ఫ్రెండ్స్ మనకు మరొకటి బీహార్ తమిళనాడు అండ్ హర్యానా ఇవి మనకు ఎమర్జింగ్ కేటగిరీలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇది మనకు మొత్తం 5 సబ్ ఇండెక్సెస్ కూడా ఇచ్చింది. అదేవిధంగా 18 మన ఓవరాల్గా అన్ని స్టేట్లలో నుంచి ముఖ్యమైన 18 రాష్ట్రాల్లో ఉన్న హెల్త్ ఇండెక్స్ని ప్రచురిస్తుంది. సో దీంట్లో మనకు ఇది చాలా కీలకం. దీని మీద కూడా సపరేట్ ఇండెక్స్ మీద అయితే మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో మనకు ఒడిశా, ఛత్తీస్గఢ్, గోవా టాప్లో ఉండగా ఆ తర్వాత మనకు వరస్ట్ పర్ఫార్మెన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర ఉన్నాయి. ఆ తర్వాత మనకు వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్రంట్ రన్నర్స్గా కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఉండగా మనకు బీహార్, తమిళనాడు అండ్ హర్యానా వచ్చేసి ఇవి పర్ఫార్మింగ్ స్టేట్గా మనకైతే ఈ జాబితాలు ఇవ్వడం జరిగింది. ఇది నీతి ఆయోగ్ యొక్క ఫిజికల్ హెల్త్ ఇండెక్స్కి సంబంధించిన క్వశ్చన్ బేస్డ్ ఎంసీక్యూ. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఇచ్చాను చూడండి. ఆ తర్వాత వార్తల్లో కనిపించే పాంగ్సో పాస్ని ఏ 2 దేశాల మధ్య ఉంది? ఈ పాంగ్సో పాస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరిగింది. సో ఈ పాంగ్సో పాస్ అనేది ఏ 2 దేశాల మధ్య ఉందంటే ఫ్రెండ్స్ మనకు ఆప్షన్స్ ఇచ్చారు. ఇండియా, భూటాన్, చైనా, నేపాల్, ఇండియా, మయన్మార్, సో ఇండియా మరియు బంగ్లాదేశ్. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, భారత్ మరియు మయన్మార్ దేశాల మధ్యన ఈ పాంగ్సో పాస్ అనేది ఉంది. ఈ పాంగ్సో పాస్ అంతర్జాతీయ ఉత్సవాన్ని ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని నాంపాంగ్లో జరపడం జరిగింది. సో ఈ ఫెస్టివల్ జరిగింది కాబట్టి మనకు ఇది న్యూస్లో ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ దీని మీద మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ని సింపుల్ క్వశ్చన్ని దృష్టిలో ఉంచుకొని మనం ది బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మన ఎగ్జామ్లో అయితే చేసే అవకాశం ఉంటుంది. సో ఈ పాంగ్సో పాస్ అంతర్జాతీయ ఉత్సవాన్ని ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని నాంపాంగ్లో జరుపుకున్నారు. ఈ పాంగ్సో పాస్ 3727 అడుగుల ఎత్తులో పాట్కాయ్ హిల్స్లో భారతదేశం మరియు మయన్మార్ సరిహద్దుల్లో ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పాట్కాయ్ కొండల మధ్యన ఉంది. సో
సో, అదేవిధంగా ఈ పాస్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్మీస్ గ్రామమైన పాంగ్సో పేరు పెట్టబడింది. మరియు అస్సాం నుండి బర్మాకు సులువైన మార్గంగా ఇది పనిచేస్తుంది. చారిత్రాత్మకంగా ఇది 13వ శతాబ్దపు అహోం అహోం దండయాత్ర యొక్క మార్గం మరియు డబ్ల్యూడబ్ల్యూఐ సమయంలో చైనాకు ఒక మార్గాన్ని నిర్మించడానికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఐ అంటే వరల్డ్ వార్ 2. సో నేను మిస్టేక్, వరల్డ్ వార్ 2 సమయంలో చైనాను ఒక మార్గాన్ని నిర్మించడానికి జనరల్ స్టిల్వెల్ యొక్క ప్రయత్నంలో కీలకమైన అడ్డంకిగా దీన్ని గుర్తింపు పొందింది. మయన్మార్ సమీపంలోని లేక్ ఆఫ్ నో రిటర్న్ పాస్ నుండి కనిపిస్తుంది. ఈ పాస్ దాని సవాలు భూభాగానికి హిల్ గేట్ అని కూడా పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈ ఫెస్టివల్ జరిగిన సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్లోని నాంపాంగ్లో క్వశ్చన్. ఆ తర్వాత మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ప్రారంభ డైనోసార్ పరిణామంపై అంతర్దృష్టిని అందించడానికి. సో ఈ రాతి శిలాజాలు ఏ దేశంలో కనుగొనబడ్డాయి? సో ఫ్రెండ్స్, ఇది ఈ వ్యక్తి, సో ఇతని పేరు ప్రొఫెసర్ అనసూయ చిన్సామి థూరన్. సో ఇతను దీన్ని కనుగొన్నారు మనకు జింబాబ్వేలో. సో దీనికి సంబంధించి మనం ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ 2019లో ప్రారంభమైన డైనోసార్ జాతికి చెందిన ఈ రాతి యొక్క శిలాజాలు కనుగొనబడ్డాయి. ఈ ఆవిష్కరణ సుమారు 230 మిలియన్ సంవత్సరాల క్రితం చివరి ట్రయాసిక్ కాలంలో డైనోసార్ పరిణామం యొక్క ప్రారంభ దశలపై విలువైన సమాచారాన్ని అందించింది. సుమారు 30 కిలోగ్రాముల బరువు మరియు పొడవాటి తోక కలిగి ఉన్న జాతులు కాలానుగుణమైన అడవి మంటలతో వేడి పొడి వాతావరణంలో నివసించాయి. చరిత్రపూర్వ పర్యావరణ వ్యవస్థల గురించి మనకు తెలుసుకోవడానికి ఏదో దోహదం చేస్తుంది ఈ రీసెర్చ్ అనేది. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇటీవల వార్తలో కనిపించిన పారాక్వాట్ కింది వాటిలో దేనికి సంబంధించింది? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పారాక్వాట్ అనేది మనకు హెర్బిసైడ్. సో చూస్తే పురుగుల మందు, ఎరువులు, శిలీంధ్ర సంహారణ ఈ విధంగా ఇచ్చారు. సో మనం ఇది హెర్బిసైడ్ అంటాం. దీని ఆన్సర్ 1 ఈజ్ కరెక్ట్. సో ఎందుకనేది చూస్తే కలుపు నియంత్రణ మరియు పంట ఎండిపోవడానికి విస్తృతంగా ఉపయోగించే అత్యంత విషపూరితమైనది. సో కలుపును తొలగించడానికి దీన్ని ఉపయోగిస్తారు. చాలా విషపూరితమైనవి. అయితే కొన్ని దేశాల్లో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది, కానీ ఇండియా కానీ అమెరికా లాంటి దేశాల్లో దీన్ని ఇంకా ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని అంటే WHO నుంచి ఇది మధ్యస్థంగా ప్రమాదకరం అని చెప్పేసి దీన్ని గుర్తించడం జరిగింది. కానీ 70 దేశాలు దీన్ని బ్యాన్ చేశారు. అలాంటిది మన భారతదేశంలో కూడా ఇప్పటికీ ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి కొద్ది పరిమాణంలో తీసుకుంటే పెద్ద ప్రాణాంతకం కాదు, కానీ కొంచెం ఎక్కువ తీసుకుంటే దీనివల్ల వ్యక్తులు మరణించే అవకాశం ఉంది. అలా జరిగింది కాబట్టి ఇది మనకు వార్తల్లో ఉంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకు కింది వాటిలో దేశం యొక్క భవ్య వాణిజ్య రుణాలు ఏవి? ఈసీబీలు ఏవి అనేది ఇచ్చేసి మనకు 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు, దేశీయ బ్యాంకుల నుండి స్వల్పకాలిక రుణాలు, విదేశీ వాణిజ్య బ్యాంకుల నుండి దీర్ఘకాలిక రుణాలు, విదేశీ పెట్టుబడిదారులచే ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. విదేశీ వాణిజ్య బ్యాంకుల నుండి దీర్ఘకాలిక రుణాలనే మన దేశం యొక్క భవ్య ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అని అంటాము మనం. సో ఈ రుణాలు సాధారణంగా దీర్ఘకాలిక స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని దీర్ఘకాలికం అంటున్నాము. మరియు మూలధన వ్యయాలు, ఆధునీకరణ మరియు విస్తరణ ప్రాజెక్టుల నిధుల కోసం ఈ నిధులను అయితే వినియోగిస్తాం మనం. ఈ భవ్య ఫైనాన్సింగ్ యొక్క ముఖ్యమైన మూలం బ్యాంకులు మరియు పొదుపు వంటి దేశీయ మూలధన వనరులను పూర్తి చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో ఆ తర్వాత చూసుకుంటే మనకు ఈ క్వశ్చన్స్ ఈరోజు మనకి MCQ ఫార్మాట్లో ఈ క్వశ్చన్స్ అయితే పూర్తయినాయి ఫ్రెండ్స్. ఈ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.